నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు బ్రేక్ వేశారండి హైకోర్టు. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లు జీవోపై హైకోర్టు స్టే విధించిందండి. 50% మించరాదన్న వాదనతో ఏకీభవించింది న్యాయస్థానం. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వెనుకబడిన బీసీల కోసం 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన చేస్తున్న దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు. ప్లస్ పార్టీలు కూడా బీజేపీ సహకరించలేదు, బీఆర్ఎస్ కూడా సహకరించలేదు. దీని మీద రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళారు, అక్కడ ధర్నాలు చేశారు, అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడినారు, రాష్ట్రపతికి కూడా బిల్లు పంపించారు, గవర్నర్ ఆమోదం కూడా అన్నీ చేసినా కూడా ఈ 42% రిజర్వేషన్లు అనేది ఒక చట్టబద్ధత కల్పించలేకపోయారు. కానీ ఇది స్థానిక ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు హైకోర్టు నిన్న స్టే విధించింది. ఏమిటంటే దీంతో స్థానిక ఎన్నికలు నిలిచిపోయినాయి. ఎన్నికల ప్రక్రియ అనేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు తెలంగాణలో నిలిచిపోయినాయి. ఇది ఏం చేసిందంటే సర్కార్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది, కౌంటర్కు 4 వారాలు గడువు ఇచ్చింది, పిటిషన్ల సమాధానానికి కూడా మరో 2 వారాలు, 6 వారాల పాటు విచారణ వాయిదా. ఎందుకంటే ఇతను 30 పిటిషన్లు వేశారండి ఈ న్యాయస్థానం ఈ జీవోల మీద. అప్పుడు హైకోర్టు వాటిని 50 హైకోర్టు స్టే ఇచ్చింది. ఏమంటే 50% మించరాదన్న వాదనలతో న్యాయస్థానం ఏకీభవించి తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుని ఎవరైనా సరే శిరస వహించాలా. ఎందుకంటే చాలామంది బీసీలు ఇంప్లిమెంట్ పిటిషన్లు విచారణ కూడా స్వీకరణ చేసింది. రాష్ట్రపతి వద్ద 3 నెలలుగా 42% రిజర్వేషన్ బిల్లులు ఇటీవల సుప్రీం తీర్పు నేపథ్యంలో అవి చట్టాలు లేనట్లే. నోటిఫికేషన్ వచ్చాక కోర్టులు జోక్యం చేసుకోలేవు. 50% పరిమితి రాజకీయ రిజర్వేషన్లు వర్తించదు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదీర్ఘ వాదన అనేది కూడా చేశారు. ప్రభుత్వం అయితే గట్టిగా చేసింది, కానీ హైకోర్టులో సుక్కదిరైంది. రాష్ట్రపతి వద్ద అయితే 3 నెలలుగా ఉండాలి, ఆ బిల్లు అట్లే పెండింగ్ ఉంది. రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా ఏమీ రాలేదు. ఇది ఉత్కంఠభరితంగా మారిన ఈ స్థానిక ఎన్నికల ప్రక్రియ హైకోర్టు నిలిపేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై స్టే ఇచ్చు గురువారం మధ్యంతర ఉత్తర్వులో జారీ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఆగిపోయినట్టే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎలక్షన్లు. దీని మీద ప్రభుత్వం కూడా ఈ కాపీ వచ్చిన తర్వాత ఆలోచించాలనేది కూడా చూస్తుంది. ఏమిటంటే 42% అడ్డుకున్నది బీజేపీ, బీఆర్ఎస్ వల్లే అని బట్టి విక్రమార్క గారు అంటున్నారు. స్టే ఉత్తర్వులు పరిశీలించాక కార్యాచరణ చేస్తామని మహేష్ గౌడ్ గారు అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే సామాజిక న్యాయంతోనే ఎన్నికలకు అని పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు. రిజర్వేషన్లపై ఎనికి తగ్గే లేదని వాకిటి శ్రీహరి గారు, మినిస్టర్ గారు అంటున్నారు. ఇంకా మన బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే స్టే అని రామచంద్రరావు గారు అంటున్నారు. 9తో కాంగ్రెస్ భూస్థాపితమని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అంటున్నారు. బీసీలకు కాంగ్రెసు, బీజేపీ ఎన్నుపోటు అని కేటీఆర్ గారు అంటున్నారు. చూడండి, వీళ్ళకు బీసీలకు న్యాయం చేయాలని ఏ పార్టీకి శుద్ధి లేదు. 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ముందుకు పోదామంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ కలిసి బీసీలకు ఎన్నుపోటు పొడిచిందంటారు. కాంగ్రెస్ ఏమంటుంది, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈ బిల్లును అడ్డుకున్నారని, ఇది బీసీలకు అన్యాయం చేసినని కాంగ్రెస్ అంటుంది. బీజేపీ ఏమంటుంది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి బీసీలకు అన్యాయం చేసినారని బీజేపీ అంటుంది. చూడు, ఈ 3 పార్టీలలోనే శుద్ధసిద్ధి అంటూ లేదు. సెంటర్లో ఉన్న బీజేపీ కూడా దానికి సహకరించలేదు. దీన్ని చాలా మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి, బీసీ నాయకులు, బీసీ సంఘాలు దాఖలు చేసిన దాదాపు 60 ఇంప్లీట్ పిటిషన్లను విచారణ స్వీకరిస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ
ఎవరు వేసిందంటే మాధవరెడ్డి తదితరులు హైకోర్టులో దాదాపు 10 పిటిషన్లు దాఖలు చేశారు. బుధవారం వాదనలు ముగియాక పోవడంతో గురువారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి చీఫ్ జస్టిస్ కుమార్ సింగ్, జస్టిస్ మొయినుద్దీన్ల ధర్మాసనం విచారణ కొనసాగించింది. రాష్ట్ర ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం చాలా కసరత్తు చేసిందని కూడా ఆయన చెప్పారు. స్వతంత్రం వచ్చిన నేటి నుంచి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, ఉద్యోగం, కుల సర్వేలు చేపట్టింది అనేది కూడా చెప్పారు కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్ళీ ఈ పరిస్థితి నుంచి ఇవి ఇవ్వడం జరిగింది, హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఆగిపోవడం కూడా జరిగింది. దీని మీద ఒక్కొక్కరు చూస్తే మనం ఇంకొకరు దీన్ని చూస్తే దీన్ని ఏమంటున్నారంటే సామాజిక న్యాయంతోనే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇంకా ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే మేము 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు. మళ్ళీ రిజర్వేషన్ ఎన్నిక తగ్గేయలేదనేది కూడా వాకిటి శ్రీహరి గారు అంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీలకు అన్యాయం చేసినాయని జూపల్లి గారు అంటున్నారు. చూడండి మళ్ళీ ఏమి పరిస్థితి, ఒకరి మీద ఒకరు అంతే, దీని మీద వాని మీద అనేది ఏం లేదని 42% రిజర్వేషన్ ఏకి తగ్గేది మంత్రి వాకాడి శ్రీహరి స్పష్టం చేశారు. మళ్ళీ ఎవరు ఆదాయపడొద్దని అంటున్నారు. మళ్ళా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీలకు అన్యాయం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఆరోపిస్తున్నారు. 2 పార్టీలు కలిసి బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నాయని అది కూడా అంటున్నారు. ఇంకా ఒకరి మీద ఒకరు అండి ఈ బీసీ బిల్లుల కోసం అన్ని పార్టీలు అట్లే చేసినాయి. 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ అట్లే చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏదో ముందుకెళ్దామని చూస్తే ఒకదానికొకటి అమలు కాని హామీలు ఇవ్వడం, ఇది చట్టబద్ధత లేకపోవడం, హైకోర్టులో పిటిషన్లు వేయడం, కొట్టేయడం. హైకోర్టులో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళే వేయించారు అని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వేసినారు అని అంటున్నారు. బీజేపీ వాళ్ళు వేసినారని కొంతమంది. ఏంది పరిస్థితి చూస్తే ఏదైనా బిల్లులకు అందరూ అని చెప్తూనే ఉంటున్నారు. మరి ఏది నిజాలో ఏది అబద్ధమో అని చూస్తున్నారు. ఏమనంటే దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే హైకోర్టు వద్ద ఈయన అధినేత ఆర్ కృష్ణయ్య వాళ్ళు కూడా మాట్లాడి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు సరైన చర్య తీసుకోలేదని అంటున్నారు. మళ్ళీ ఈ బీసీలకు ఇది చీకటి రోజని గౌరీశంకర్ గారు అంటున్నారు. కోర్టు స్టే దురదృష్టకరమని ఆది శ్రీనివాస్ గారు అంటున్నారు. రిజర్వేషన్లపై స్టే దారుణమని అంటున్నారు. ఇవన్నీ చూసుకుంటా పోతే ఈ బీఆర్ఎస్లో కూడా అందరూ కూడా వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి ఇట్లాంటిది ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో ముందుకు చేద్దాము, ఒక రకంగా రిజర్వేషన్లు అంటే ఒకటి చేస్తున్నారు. ఒక ఎన్నికకు ఒక డ్రామా అంట. ఓట్ల కోసం కాంగ్రెస్ ఎత్తు కూడా రాజకీయ లబ్ధి కోసం బీసీ ఆ కార్డు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బీసీలకు ముఖమెట్లు చూపుదామని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారంట. రేవంత్ పగా బీసీలకు దగ అని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ ఏం చేద్దాం, లోకల్కు బ్రేకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పిటిషనర్లు, బుర్రా వెంకటేశ్వరను ఎందుకు తప్పించారు, ఏదో మొత్తం చూడు ఒక పార్టీ మీద ఒకటి వేసుకుంటున్నారు. ఎట్లా వేసినా కూడా స్థానిక సమస్యలకు అయితే తెలంగాణలో బ్రేక్ పడిందండి. మళ్ళీ 6 వారాల తర్వాత దీని పరిస్థితి ఏమనేది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 4 వారాలు గడువిచ్చారు కదా హైకోర్టు. 4 వారాల తర్వాత దీన్ని ముందుకు వెళ్ళడానికి లేదు, ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఈ స్థానిక ఎన్నికలకు బ్రేక్ ఇవ్వడం, బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా అన్నీ ఆగిపోయినాయి. దీంతో ఇంకా ప్రభుత్వం మేము కట్టుబడి ఉన్నాము 42% ఇవ్వడానికి కూడా అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఒకరి మీద ఒకరు నిందులు వేసుకుంటూ ప్రస్తుతానికైతే స్థానిక సంస్థల ఎలక్షన్లో బ్రేక్ పడింది. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.